ప్రతి ఇంటిలో విజయదశమి శోభ నెలకొంది. పండగ సందర్భంగా పిల్లలు ఆటపాటలతో ఇల్లు సందడిగా మారింది. పిండి వంటలతో మహిళలు బిజీగా ఉన్నారు. స్నేహితులతో పెద్దలు సరదాగా గడుపుతున్నారు. పండుగ అంటేనే నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొస్తాయి. పూలు, పండ్లు, మాంసం ధరలు అమాంతం పెరుగుతాయి. దసరా సందర్భంగా పూల ధరలు కొండెక్కాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మార్కెట్లో పూల ధరలు ఉన్నాయి. ఈసారి దసరా గాంధీ జయంతి రోజున వచ్చింది. జాతిపిత గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం ఉంటుంది. ఒకరోజు ముందే అంటే ఇవాళ మద్యం షాపులకు జనాలు బారులు తీరారు. దసరా అంటే ముక్క చుక్క ఉండాల్సిందేనని కొందరు భావిస్తారు. ఆ క్రమంలో లిక్కర్ కోసం మందు షాపుల ముందు వేచి ఉన్నారు. రేపు వైన్ షాపులు బంద్ ఉండటంతో ఒకరోజు ముందే ఇంటికి మద్యం తీసుకెళ్తున్నారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు లిక్కర్ సేల్స్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దసరా, న్యూ ఇయర్ రోజున మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. ఈసారి దసరా గాంధీ జయంతి రోజున రావటంతో ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి. గాంధీ జయంతి సందర్భంగా రేపు మాంసం విక్రయాలు జరగవు. ఇవాళే చికెన్, మటన్, చేపలు, రొయ్యల కోసం జనాలు మార్కెట్కు వస్తున్నారు. పండుగ వేళ కిలో మాంసం కాస్త ఎక్కువ ధరకే విక్రయిస్తున్నారు. పండుగ అయినందున జనం కూడా తప్పక కొనుగోలు చేస్తున్నారు. సిటీలో ఏ మటన్ షాప్ చూసినా జనంతో నిండి కనిపిస్తోంది. ఫిష్ మార్కెట్ వినియోగదారులతో కలకలలాడుతోంది. మరికొందరు నాటుకోళ్లు కావాలని ప్రత్యేకంగా అడుగుతున్నారు. వారి కోసం ఆ కోళ్లను అందజేస్తున్నారు. పండుగ పూట ఎవరికి నచ్చిన మాంసాన్ని వారు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో దసరా పండుగను ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. గాంధీ జయంతి రోజున దసరా పండుగ రావడంతో ఒకరోజు ముందే జరుపుకుంటున్నారు. దసరా రోజున మాంసం, మద్యం దొరకకపోవడంతో కొందరు నిరాశతో ఉన్నారు. మరికొందరు ముందు రోజు జరుపుకుంటుండగా ఇంకొందరు దసరా తెల్లవారి శుక్రవారం రోజున పండుగ చేసుకుంటామని స్పష్టం చేశారు. అయినప్పటికీ దసరా పండుగ గాంధీ జయంతి రోజున రావటం ఏంటని పెదవి విరిచేవారు ఉన్నారు. ఈసారి పండుగ వైబ్ అంతగా లేదంటున్నారు. రెండు ఇంపార్టెంటే. ఇప్పుడు చుట్టాలు వస్తుంటారు, వెళ్తుంటారు. గాంధీ జయంతి కూడా మనం మర్యాద ఇచ్చి ఆయన గాంధీ జయంతి ఎప్పటి నుంచో నడుపుకున్నాం. రెండు ఒకటేసారి వచ్చినాయి కాబట్టి చాలా కొద్దిగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మందు తాగేటోళ్ళు తాగుతారు, కూర తినేటోళ్ళు తింటారు, షాపులు బంద్ ఉంటాయి. అన్నిటికీ ఇబ్బంది, కానీ కొద్దిగా ఆలోచించాలి దాని గురించి. అందరు ఏదైతే నేను కూడా అదే అవుతాను. ఎందుకంటే మందు దసరా అనేది మనకు అది కూడా ఇంపార్టెంటే మెయిన్. ఎందుకంటే దసరా తాగుతాం, తింటాం, ఎంజాయ్ చేస్తాం, అవునా కదా. ఇక అది లేనిది ఇక వేస్ట్, కరెక్ట్గా కదా. అట్లా అని చెప్పి ఇవాళ తీసుకుంటారు పబ్లిక్ మొత్తం, రేపు తీసుకోవడం బంద్ ఉంటుంది కదా. రేపు పెద్ద పండుగ ఇది. నైట్ లైన్ నడుస్తుంది గిరాకీ. ఇప్పుడు నడసలేదు, చాలా తక్కువ ఉంది. ఇప్పుడు పొద్దుగాల పూట నడుస్తూ ఉండేది, ఇప్పుడు నైట్ లైనే నడుస్తుంది. ఇప్పుడు బేసారం వచ్చింది, ఇంకా 2 అక్టోబర్ వచ్చింది. దెబ్బ తిన్నది మాకు గిరాకీ మీద.